హరిహర క్షేత్రానికి స్వాగతం. యమద్వితీయ భగినీ హస్త భోజనం. దీపావళి పండుగలో చివరి రోజు యమద్వితీయ. కార్తీక శుక్ల విధియ అంటారు దీనినే. సోదర సోదరుల బంధాన్ని గుర్తు చేసే పర్వదినం. పురాణాల ప్రకారం సూర్య భగవానుడి కుమారుడు యముడు, కుమార్తె యమున. యముడు తన విధి నిర్వహణలో ఉండి యమున ఇంటికి రావడానికి సమయం దొరకదు. చివరికి యమున కార్తీక శుక్ల విధియ నాడు తప్పకుండా తన ఇంటికి రావాలని యముడి నుండి మాట తీసుకుంటుంది. ఆ రోజున యముడు సోదరి యమున ఇంటికి వెళ్తాడు. యమున అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం పెట్టి స్వయంగా తాను వండిన పదార్థాలను ఎంతో ప్రేమతో వడ్డిస్తుంది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఆమె ప్రతి ఏడాది అదే రోజు తన ఇంటికి రావాలని కోరుకుంటుంది. అలా ఈ పండగ సోదర సోదరిల మధ్య ప్రేమకు చిహ్నంగా నిలిచింది. దీంతో యమద్వితీయ రోజు సోదరి వడ్డించిన భోజనం చేసిన సోదరులకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.